డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లను తగ్గించే కుట్రకు కేంద్ర ప్రభుత్వం తెరలేపిందన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఈ అంశంగా గలమెత్తారని చెప్పారు. తెలుగు రాష్ట్రాల నాయకులకు ఈ అంశంపై మోడీని విమర్శించే దమ్ము లేదని విమర్శలు గుప్పించారు. ఏపీలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎంపీ సీట్లు అన్ని బీజేపీ ఖాతాలో ఉన్నట్లేనని, గతంలో ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను కేఏ పాల్ గుర్తు చేశారు. దేశాన్ని బీజేపీ పార్టీ అన్ని విధాలుగా నాశనం చేసిందన్నారు. చైనా, రష్యాల దేశం నియంతృత్వ పాలనలోకి దేశం వెళ్లిపోతుందని పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు, మలయాళం, కన్నడం భాషలు లేకుండా చేయడం ఒకటి. రెండు, మన ఎంపీ సభ్యుల్ని తగ్గించడం. ఉదాహరణ స్టాలిన్ చెప్పారు కదా నిన్న, డాక్టర్ స్టాలిన్ గారు 39 ఉన్న లోక్సభ ఎంపీ తమిళనాడులో కేవలం 31 చేయడానికి. రెండోది, నాకు హిందీ అంటే ఇష్టం, కానీ తెలుగు అంటే ఇంకా ఎక్కువ ఇష్టం. ఎందుకు? అది నా మాతృభాష. ఇప్పటికే 9 రీజనల్ మదర్ టంగుల్ని హిందీ పేరట సర్వనాశనం చేసేశారు. ఆ విషయం మీకు తెలుసు. ఏ లాంగ్వేజ్లని స్టాలిన్ గారు కూడా నిన్న ట్వీట్ చేశారు. మరి మన తెలుగు మాతృభాషను మనం వదులుకోగలమా? ఇప్పుడున్న తెలుగు రాజకీయ నాయకులందరూ దద్దమ్మలో, మోదీ తొత్తులు, మోదీ చెంచాలు. మోదీ కూర్చో అంటే కూర్చుంటాడు. అందుకే ఒకప్పుడు ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా అన్నాడు, 25 సీట్లు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గెలిచినా, టీడీపీ గెలిచినా, బీజేపీ గెలిచినట్టే